హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా అయితే చేశాను. యూజువల్గా చేసుకునే వైట్ సేమియా ఉప్మా కాదు, కొంచెం డిఫరెంట్గా బిర్యానీ ఎలా ప్రాసెస్ అయితే చేస్తామో అలానే సేమ్ చేస్తాము. దీన్ని ఉప్మా బిర్యానీ అని కూడా అనొచ్చు. మా అమ్మమ్మ వాళ్ళ సిగ్నేచర్ డిష్ అనమాట ఇది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ రోజు ఈ ఉప్మా బిర్యానీ ఉంటుంది. నేనైతే ఇక్కడ ఎగ్ వేస్ట్ చేశాను. మామూలుగా వాళ్ళు మటన్ వేస్ట్ చేస్తారు, అది ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఖచ్చితంగా మేము వెళ్ళినప్పుడు ఇదైతే చేస్తారు. ఆ స్మెల్కి మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని టిఫిన్ తినేయాలి అన్నంతలో అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ మన కార్తీక దీపంలో దీప కూడా ఈ ఉప్మా బిర్యానీకి స్పెషల్ అనమాట. అదేంటో దీప ముందు జరిగిన సీరియల్లో కానీ ఈ సీరియల్లో కానీ వంటలక్క అని పేరు పెట్టారు, కానీ ఏ రోజు ఏ వంట చేస్తున్నట్టు నాకైతే కనిపించలేదు. కానీ వంటలక్క మాత్రం పెట్టేశారు పేరు. అవును, దీపక్క అంటే నాకు గుర్తొచ్చింది. మన వ్యూవర్ ఒకరు అడిగారనమాట, మీకెలా కార్తీక దీపం చూడడం అలవాటు, డైలీ చూస్తారా? మేము కూడా చూస్తాము, మాకు చాలా ఇష్టము అని చెప్పేసి. కార్తీక దీపం ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారని నాకు అప్పుడే అర్థమైంది. నేనైతే కార్తీక్ దీపం సీరియల్ ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూస్తాను. అది ఎక్కడున్నా చూస్తాను. మా కజిన్స్ అందరూ కూడా నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు, ఏంటి నీ కార్తీక్ దీపం గోలా అని చెప్పేసి. నేనైతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో, అంటే బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు కానీ లేదా లంచ్ తినేటప్పుడు కానీ నేను ఖచ్చితంగా అంటే ఆ సీరియల్ అనేది హాట్స్టార్లో చూసేస్తాను అనమాట. అసలు నాకు ఎలా అలవాటు అయిందంటే, మా నాన్నమ్మ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు లేరు, తను చనిపోయారు. 2020లో లాక్డౌన్ టైం జరుగుతూ ఉండింది కదా. అప్పుడు లాక్డౌన్లో అందరం ఇంట్లోనే ఉండేవాళ్ళం అనమాట. మా నాన్నమ్మకి నిజంగానే టైం కూడా చూడడం రాదు, కానీ కరెక్ట్గా సీరియల్ టైం అయిందంటే మాత్రం అర్థమైపోయేది తనకి. మేము అప్పుడు ఎక్కిరించే వాళ్ళం కూడా, టైం కూడా చూడదు, కరెక్ట్గా సీరియల్ టైం వస్తే మాత్రం రిమోట్ చేతిలోకి ఇచ్చేసేయాలి ఆమెకి. స్టార్ మాల్లో చూసేది ఎప్పుడో 6:30కి అట్లా స్టార్ట్ చేస్తే ఇంకా 8:30, 8 వరకు వరుసగా సీరియల్స్ అన్నీ చూస్తూ ఉండేది. అలాగా నాకు చాలా నచ్చిన, ఇంకా చాలా సీరియల్స్ చూసేది. నాకు నచ్చిన సీరియల్ వచ్చేసి కార్తీక్ దీపం. నేనైతే నిజంగానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశాను. ఫస్ట్ సీజన్ కార్తీక్ దీపం అయితే నాకు ఇప్పుడు కూడా ప్రతిసారి కార్తీక్ దీపం చూస్తున్నప్పుడు మా నాన్నమ్మే గుర్తొస్తుంది. నిజంగానే మనుషులు వాళ్ళ ఇష్టాలు అన్నీ వదిలి వెళ్ళిపోతారు కదా ఒక్కసారి లైఫ్ అనేది ఎండ్ అయిపోయాక. ఏమైనా మనుషులు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ మెమరీస్, వాళ్ళ థింగ్స్ అన్నీ అలా మనతోనే ఉండిపోతాయి, మనమే ఉంచుకుంటాం కదా. తన వల్ల నాకైతే కార్తీక్ దీపం సీరియల్ అలవాటైంది. ఇంకా ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా తప్పకుండా ప్రతిరోజు చూస్తున్నాను నేను. ఇంతకీ అసలు ఏం వంట చేస్తున్నానో మాటల్లో పడి మీకు చెప్పలేదు. సో మార్నింగ్ అయితే ఉప్మా చేసేసాను కదా ఫస్ట్. ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయేసి స్కిన్ కేర్ అంతా చేసేసుకొని లంచ్ ప్రిపరేషన్స్ కూడా వెంటనే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఆ తర్వాత నాకేమైనా ఎడిటింగ్ వర్క్స్ ఉంటే చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. సో ఇవాళ మన ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి కొబ్బరి పాలతో అన్నము అండ్ చికెన్ సెమీ గ్రేవీ లాగా చేస్తున్నాను అనమాట. ఇది వరకు నేను చాలాసార్లు చేసున్నాను. ఫస్ట్ టైం చేసినప్పుడైతే మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇలానే ఏదో యూట్యూబ్ ఛానల్లో చూసి ఫస్ట్ చేస్తున్నాను. పెళ్ళైన కొత్తలో ఇది ఉంటుంది కదా, కొత్తగా చేసి పెట్టాలని. అప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట తనకు చాలా ఇష్టం. ఏం లేదు, చాలా మనము బగారా రైస్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే, కానీ వాటర్ వేసే బదులు ఈ కొబ్బరి పాలను అయితే వేస్తాము. అండ్ ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, తీయగా అయిపోదా సమ్రీన్ అన్నము అని చెప్పేసి. తీయగా ఏం అవ్వదు. ఒక రేషియో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, 1 కప్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నారంటే దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటారు కదా. ఆ 2 కప్స్ ఆఫ్ వాటర్లో 1 కప్పు కొబ్బరి పాలు వేసుకోండి, 1 కప్పు వాటర్ వేసుకోండి. అలాగ బ్యాలెన్స్ చేయండి రెండింటిని. కొబ్బరి పాలు ఎలా తీయాలో నేనైతే అలా తీస్తాను. ఇప్పుడు మనకి జెప్టో, బ్లింకిట్లో అయితే క్యాన్సే అమ్ముతున్నారు మనకి కోకోనట్ మిల్క్ది. అది కానీ ఉంటే మీరు అవైలబుల్లో ఉంటే చేసుకోండి. నేను చెక్ చేస్తే లేదు, అందుకని ఇలాగ నేచురల్ ప్రాసెస్లో అయితే కొబ్బరి పాలని తీశాను. ఇక్కడ నేను చికెన్ ఫ్రైని అయితే చేస్తున్నాను. చికెన్ ఫ్రై అంటే చికెన్ కూర మరీ పల్సగా ఉండకుండా సెమీ గ్రేవీ ఉంటుంది కదా, అలాగైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట.
నేను ఇందాక చెప్పినట్లు బగారా రైస్ని ఎలాగైతే ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎర్రగడ్డలు వేసి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా వేస్తాం కదా, ఇవన్నీ వేసి వేయించుకున్నాక ఈ కొబ్బరి పాలు వాటర్ రేషియోని మీరు ఎంత రైస్ అయితే వేస్తున్నారో దానికి తగ్గట్టుగా అయితే వాటర్ వేసి కొంచెం మరగనివ్వండి. కొంచెం మరిగినప్పుడు తర్వాత బియ్యం వేయాలి, ఫస్టే బియ్యం వేయకూడదు. మరిగినాక బియ్యం వేసి సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్ నార్మల్గా మీరు బియ్యంని ఎలా కుక్కర్లో పెట్టుకుంటారో అలానే అయితే పెట్టేసుకోవచ్చు. నా గ్రేవీ చూసారా ఇక్కడ ఎంత థిక్గా, అంటే మరీ పల్సగా లేకుండా మరీ థిక్గా లేకుండా అన్నంలో కలుపుకోవడానికి ఉన్నట్లు చేసుకోవాలి. ఇది యాక్చువల్గా చాలా వరకు మనకి కేరళ స్టైల్ అనమాట. ఇది వాళ్ళు బాగా కొబ్బరి టచ్ ఉన్నట్లు చేస్తారు, బట్ మనకి అంత కొబ్బరి ఫ్లేవర్ వస్తే నచ్చదు. కాబట్టి నేను ఇలా అయితే కస్టమైజ్ చేసుకున్నాను మన టేస్ట్కి తగ్గట్టు. కిచెన్లో ఇంకా వంటంతా అయిపోయాక ఒకసారి క్లీన్ చేసేస్తే మళ్ళీ సాయంత్రము టీలు కాఫీలు ఏదైనా పెట్టుకున్నప్పుడు నీట్గా ఉంటే బాగుంటుంది కదా. పైగా నేను ప్రతిరోజు ఈవినింగ్ ధూపం కానీ అలా ఏదైనా వేసుకుంటాను. సో సాయంత్రం అయితే చాలా పాజిటివ్గా చాలా బాగుంటుందన్నమాట చూడడానికి. మార్నింగ్ మా హెల్పర్ వచ్చేసి ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసి వెళ్తారు, కానీ వంటంతా చేశాక కొంచెం కిందంతా పడుంటుంది కదా చెత్త, అందుకని నేను కిచెన్ వరకు అయితే ఒక్కసారి ఇలాగా తోసేసుకుంటాను అనమాట. ఇది మా లంచ్ ప్లేట్ ఇవాళ. యూజువల్గా మనం చేసుకునే బగారా రైస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కలర్ అయితే. గ్రేవీ నేను చూపించిన విధంగా ఇలా కొంచెం సెమీ గ్రేవీ లాగా ఉండాలి. కలుపుకొని తింటే చికెన్ కానీ మటన్తో కానీ చేసుకోవచ్చు, బట్ చికెన్తోనే ఎక్కువ చేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇంట్లో ఖచ్చితంగా, ఓకేనా? మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేసినప్పుడు నేను మీకోసం యాడ్ చేస్తాను. లాస్ట్ టైము నిన్ననో మొన్ననో నేను ఒక షార్ట్ పెట్టాను కదా, ప్రాన్స్ ఫ్రై అయితే పడేశాను కింద అని చెప్పేసి. సో ఆ రోజు వీకెండ్ ఏమైందంటే దర్గాకి వెళ్ళి ఉన్నాం మేము, హజరత్ నిజాముద్దీన్ దర్గాకి, ఢిల్లీలో ఉంటుంది అనమాట. సో మేము నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్ళేసి ఆ తర్వాత ఇక్కడ ఆంధ్ర క్యాంటీన్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళి ఇట్లా సౌత్ ఇండియన్ మీల్స్ బాగుంటుందని చెప్పేసి సౌత్ ఇండియన్ మీల్స్ అయితే తీసుకున్నాము. అండ్ బిర్యానీ కూడా బాగుంటుంది. ఇక్కడ స్పెషల్ వచ్చేసి మనం ప్రాన్ తొక్కు అండ్ మటన్ ఫ్రై మనం ఎలాగ ఇంట్లో చేసుకుంటామో అలా అయితే చేస్తారు. నేనేం చేశాను, మనం వీడియో తీద్దాము, వ్యూవర్స్కి కూడా ఇది చూపిద్దాము, ఎందుకంటే చాలామంది ఢిల్లీకి ట్రావెలింగ్కి వస్తూ ఉంటారు కదా, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో దీన్ని చెప్దామని చెప్పేసి అయితే నేను వీడియో తీస్తూ ఉన్నాను. బిర్యానీ అయితే వేసుకున్నాను, బిర్యానీ చూపిస్తున్నా. 2 స్టార్టర్ అయితే చెప్పాము, ఒకటి వచ్చేసి ప్రాన్ తొక్కు అండ్ ఇంకోటి వచ్చేసి మటన్ ఫ్రై. నా రియాక్షన్ చూడండి, అసలు నాకు ఎంత నవ్వు వచ్చిందో అసలు ఈ వీడియో చూసుకొని. నేనేంటి అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాను, అసలు ఎంత సడన్గా పడిపోయిందో. కింద పడిపోయింది, ఇంకేం చేయలేము అనుకోండి, ఇంకోటి తెప్పించుకున్నాము. అక్కడితో మా హస్బెండ్ తినరా నాయన మళ్ళీ వీడియో తీసుకుందాం నాకు ఆకలిస్తుందని చెప్తే సరే అని ఇంకా పక్కన పెట్టేసి అయితే తినేసాం. ఇంకా నేనైతే వీడియో తీసుకోలేదు, అది ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసి చూపించాలనుకున్నాను. సో ఇంకా నేను ఎడిటింగ్ వర్క్స్ అంతా ఫినిష్ చేసేసుకొని నైట్ జిమ్కి వెళ్ళేసి ఒకసారి మళ్ళీ నేను స్నానం చేసేస్తాను. ఈ సమ్మర్లో 2 టైమ్స్ చేయకపోతే అస్సలు చాలా చిరాగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. చూసారా మా హస్బెండ్కి నేనే ఏదో కథ రాసేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను తెగ. అంటే తను అడుగుతూ ఉంటారనమాట, ఈ బుక్ చదివావు కదా, ఏమైంది స్టోరీ, ఎంతవరకు వచ్చిందని చెప్పేసి. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసారంటే నచ్చి చూసి ఊరికే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్ బటన్ క్లిక్ చేశారో లేదో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.